గత 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఒక్క పరిశ్రమ కానీ ఒక్క ఉద్యోగం కానీ రానే లేదు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల కోసమని ఇండస్ట్రియల్ పాలసీ అన్నదాన్ని ఏర్పాటు చేసి 10 లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దాదాపు 8 లక్షల ఎకరాల భూమిని ప్రజల నుంచి బలవంతంగా సేకరించేటువంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి జిల్లా నుంచి కూడా ఈ భూ బ్యాంకుకు జమ చేయటం కోసమని వేలాది ఎకరాల సమీకరణ చట్ట వ్యతిరేకంగా సాగేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. 2013వ సంవత్సరంలో పార్లమెంటు ఉభయ సభలు ఫెయిర్ కాంపన్సేషన్ యాక్ట్ అన్నదాన్ని ఒకదాన్ని తీసుకొని వచ్చి ఎవరిదైనా ఏ గ్రామంలోనైనా భూములు ప్రభుత్వం తీసుకోదలుచుకుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి భూమి తీసుకున్నా ఆ గ్రామంలో ఉన్నటువంటి 90% పైగా ఉన్నటువంటి ప్రజల ఆమోదంతో తీసుకోవాలని, అప్పుడున్నటువంటి మార్కెట్కు కనీసం 3 రెట్లు ఎక్కువ ఉండాలనేటువంటి చట్టాన్ని పార్లమెంటు చేసిన తరువాత చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం నేను చట్ట ప్రకారం నడుచుకోను, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తాను, డీజీపీ, పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ వీళ్ళందరితో భయభ్రాంతులకు గురి చేసి ప్రజలతో ఒక మానసిక బెదిరింపు ఆట ఆడి సమీకరణ అనేటువంటి కొత్త నినాదాన్ని తీసుకొని వచ్చి ఈ రోజున ల్యాండ్ పూలింగ్ అన్నటువంటి పేరుతో ల్యాండ్ పుల్లింగ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మానవునికి భూమికి ఉన్నటువంటి అనుబంధం అంతా ఇంత కాదు. తరతరాలుగా మనిషికి తన తల్లిదండ్రులతో కంటే కూడా తాను కాపాడుకుంటున్నటువంటి భూమితో ఉన్నటువంటి అన్యోన్య బాంధవ్యం అంతా ఇంత కాదు. భూమి రైతుకు ఒక ఆత్మగౌరవ చిహ్నానికి ప్రతీక. అలాంటి భూమి కోసమని అనేక రకాలుగా పోరాటాలు జరిగి అసైన్డ్ భూముల ద్వారా పేదలు సంక్రమించుకున్నటువంటి పొలాలను కూడా ప్రభుత్వం దళిత వర్గాల నుంచి బలవంతంగా ఈ సమీకరణ పేరుతో లాక్కునేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో భూములు లాక్కునేటువంటి ఒక బలవంతపు ల్యాండ్ మాఫియాకు భూబకాసురుడుగా చంద్రబాబు గారు మారిపోయారు. రాజధాని ప్రాంతంలో కూడా ఏ ఒక్క రైతు కూడా ప్రేమతో 1 ఎకరా భూమి కూడా ఇచ్చిన ప్రసక్తి లేనే లేదు. 2013వ సంవత్సరపు ఫెయిర్ కాంపన్సేషన్ యాక్ట్ ప్రకారం రైతు నుంచి పొలం తీసుకొని ఉంటే ఆ పొలానికి మార్కెట్ విలువ కంటే 3 రెట్లు ఎక్కువ కట్టి ఉండాల. కానీ అమరావతిలో చంద్రబాబు గారు 4000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగినటువంటి ఎకరా భూమికి 800 చదరపు అడుగుల భూమి ఇస్తాను అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఆనందంగా తరలి వచ్చి భూమిని ఇచ్చారు అని చెప్పటం వాళ్లను భయపెట్టి వాళ్లకు ఒక మానసిక ఆందోళన కలిగించి భూములు లాక్కున్నారే తప్ప
ఇది ల్యాండ్ పూలింగ్ కాదు, ల్యాండ్ పుల్లింగ్ తప్ప మరింకొకటి కాదని. అమరావతితో సహా అది ఎయిర్పోర్ట్ల కోసమైనా, సీపోర్టుల కోసమైనా, పరిశ్రమల కోసమైనా, ఏ రకమైనటువంటి అవసరాల కోసమని చంద్రబాబు గారు చెప్పి పొలాలను లాక్కునే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో అదంతా కూడా బలవంతంగా తీసుకునేటువంటి కార్యక్రమమే తప్ప 2013 యాక్ట్ ప్రకారం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానే కావు. అవసరాలకు మించి తన స్వప్రయోజనాల కోసమని మార్కెట్ విలువ కంటే కూడా అతి తక్కువ ధరకు ఈ పొలాలను బలవంతంగా ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల నుంచి వాళ్ళ ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉన్నటువంటి పొలాలను లాక్కొని దానితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం ద్వారా, తన తాబేదారులకు కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు వేల లక్షల కోట్ల రూపాయలు దండుకోవటం కోసమనే ఈ ల్యాండ్ బ్యాంక్ అన్నటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గత 5 సంవత్సరాలుగా మొత్తం భారతదేశంలోనే పారిశ్రామికీకరణలో జరిగినటువంటి అభివృద్ధి కేవలం 1.8% మాత్రమే. ఈ 2.5 సంవత్సరాల కాలంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా రాలా. ఇప్పటి వరకు పరిశ్రమల కోసమని ఏపీఐఐసి ద్వారా తీసుకున్నటువంటి పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టకపోవటం ద్వారా మిగిలినటువంటి పొలాలే, భూములే దాదాపు 2 లక్షల ఎకరాలున్నాయి. కావేవి పట్టనట్టుగా చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్నంతా కూడా పరిశ్రమల మయం చేయబోతున్నానని 10 లక్షల ఎకరాల భూములు లాక్కోవటము అంటే 3 కార్లు పండేటువంటి రైతాంగం యొక్క వెన్నుముక గుండె అయినటువంటి పొలాలను బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని భయోత్పాతాన్ని సృష్టించి చంద్రబాబు గారి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బారులు దారులు ఏర్పాటు చేసుకోవటం తప్ప మరింకొకటి లేనే లేదు. ఏ రకంగానూ కూడా ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టుకు దాదాపు 50,000 ఎకరాలు సమీకరించాలా అనేటువంటి ప్రయత్నం చేశాడు. చివరకు 5,300 ఎకరాలకు పరిమితమైనాడు. కానీ భోగాపురం అనేది విశాఖపట్నానికి అతి సమీపంలో ఉన్నటువంటి దానికి 5,300 ఎకరాల యొక్క అవసరం లేకపోయినా తీసుకునేటువంటి కార్యక్రమం. ఈ రకంగా బందర్ ఎయిర్పోర్టుకు 1,00,000 ఎకరాలు సమీకరణ చేసేటువంటి కార్యక్రమం. ఒక్కొక్క చోట ఎంత పెద్ద ఎత్తున సమీకరించేటువంటి కార్యక్రమం. మచిలీపట్నం పోర్టుకి 14,427 ఎకరాలు, నెల్లూరు ఎయిర్పోర్టుకి 1,400 ఎకరాలు. ఇలా అవసరానికి మించి పొలాలను సమీకరించి తద్వారా వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమని భూములు సమీకరించి రైతాంగానికి భూములు లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణగా బాసిల్లబడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో పొలాలకు పంటలు లేకుండా చేసి మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చటం కోసమని, ఒకవేళ పారిశ్రామికవేత్తల కోసమని పొలాలే అవసరమైతే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీకి సంబంధించి ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి నిరుపయోగంగా దాదాపు 15,000 ఎకరాల పొలం అక్కడ ఉంటే ఎయిర్పోర్టుకు దగ్గర, రైల్వే స్టేషన్కు దగ్గర, సీపోర్టుకు దగ్గర, పక్కనే ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చెన్నై కలకత్తా రహదారి దగ్గర 15,000 ఎకరాల మిగులు భూమి ఉంటే దాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయటం లేదు. కానీ దళితులకు ఇచ్చినటువంటి పొలాలను,
తెలుగుదేశం పార్టీ నాయకులు బలవంతంగా మీ పొలాలు ప్రభుత్వం తీసుకుపోతున్నది అని భయపెట్టి అసైన్డ్ భూములన్నీ వాళ్ళు అతి తక్కువ ధరకు వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవటం, ఆ పొలాలన్నింటినీ కూడా ప్రభుత్వం కబళించేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది పూర్తిగా ల్యాండ్ మాఫియాకు రారాజుగా చంద్రబాబు చేసేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఈ రోజున దుర్గాష్టమి, మహిషాసురుడు అనేటువంటి ఓ రాక్షస సంహారము జరిగేటువంటి పండుగ. నరకాసురుడు గాని, మహిషాసురుడు గాని, రావణాసురుడు గాని చేయనంతగా ప్రజాద్రోహ కార్యక్రమాలను ఈ నారకాసురుడైనటువంటి నారా చంద్రబాబు గారు పేదల పొలాలను 10 లక్షల ఎకరాలకు పైగా బలవంతంగా లాక్కొని ఆ బకాసురుని కంటే పెద్దగా భూబకాసురునిగా మారి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ఇప్పటికే పరిశ్రమల కోసమని సేకరించినటువంటి భూములలోనే పూర్తి స్థాయిలో పరిశ్రమలు రాకుండా కూడా ఈ రకంగా ప్రైవేటు వ్యక్తుల పొలాలన్నీ కూడా బలవంతంగా లాక్కొని ఇదేదో భూ బ్యాంకుగా ఏర్పాటు చేయబోతున్నామని, దానికి సంబంధించి నీతి ఆయోగ్ సభ్యుడైనటువంటి అరవింద్ పనగారియా లాంటి వాళ్ళ చేత భూ సమీకరణంలో దేశానికే ఏపీ తలమానికమని పొగడ్తలు చేయించుకుంటూ 2013 చట్టానికి విరుద్ధంగా రైతు పొలానికి తీసుకుంటే ఆ గ్రామ ప్రజలు 90% మంది మద్దతు పలకాలని, వాళ్ళు తీసుకున్నటువంటి పొలానికి 4 రెట్లు ఎక్కువగా కాంపన్సేషన్ ఇవ్వాలనేటువంటి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్కు పూర్తి విరుద్ధంగా పొలాలను రాక్కునేటువంటి కార్యక్రమం రైతాంగం యొక్క వెన్నును విరవటం తప్ప ఆంధ్ర రాష్ట్రంలో అన్నపూర్ణగా రైతులు భావిస్తున్నటువంటి పొలాలను, పచ్చటి పొలాలన్నింటినీ కూడా ఈ రకంగా బలవంతంగా లాక్కొని ఇదే రకంగా ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు గారి పెద్ద తమ్ముడైనటువంటి కేసీఆర్ గారు కూడా అక్కడ లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తే ఇది చట్ట వ్యతిరేకమును అని హైకోర్టు స్టే విధించటం కూడా జరిగింది. ఈ 2013 ఫెయిర్ కాంపన్సేషన్ యాక్ట్కు విరుద్ధంగా చేసేటువంటి ఈ ముద్దు పేరు పెట్టుకొని ల్యాండ్ పూలింగ్ అనేటువంటి పేరుతో రైతుల ఇష్ట ప్రకారమే చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వమే ఏదైనా ప్రభుత్వం ఒక కార్యక్రమం చేయాలంటే ఆ చట్టం యొక్క పరిధికి లోబడి వాళ్లే చేసినటువంటి చట్టానికి అనుగుణంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు కాకుండా రైతుకు రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా సంబంధమని ప్రభుత్వమే నిబంధనల్ని తుంగలో తొక్కి ఈ రకంగా బలవంతంగా పోలీసు అధికారుల చేత, రెవెన్యూ అధికారుల చేత భయం వాతావరణాన్ని సృష్టించి ప్రజలు చాలా స్వచ్ఛందంగా మాకు పొలాలన్నీ అప్పగిస్తున్నారు అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాని వెనుక కుట్ర దాగి ఉన్నది. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, కానీ పారిశ్రామిక పేరుతో చేస్తున్నటువంటి దోపిడీకి మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ స్థలాలలోనే, సమీకరించినటువంటి స్థలాలలోనే కొత్తగా పరిశ్రమలు రాకుండా పోయేటువంటి పరిస్థితి ఉంటే 10 లక్షల ఎకరాలను బలవంతంగా రైతుల ద్వారా లాక్కొని అందులో దాదాపు 2 లక్షల ఎకరాలు దళితులకు సంబంధించినటువంటి అసైన్డ్ ల్యాండ్ ఎంతో పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి అసైన్డ్ పొలాలను కూడా బలవంతంగా లాక్కునేటువంటి చంద్రబాబు గారి యొక్క ఈ ల్యాండ్ మాఫియా తెలివితేటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. చట్టం ఎప్పటికైనా కూడా
దీనికి వ్యతిరేకంగా వ్యవహరించేటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం మీద న్యాయస్థానం ఖచ్చితంగా జోక్యం చేసుకొని తగిన రీతిలో మొటికాయలు వేసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది అని హెచ్చరిస్తూ ఈ ల్యాండ్ మాఫియాకు తెరదించండి. మీరు చేస్తున్నటువంటి అనేక అవినీతికర చేష్టలలో రైతుల యొక్క పొలాలను కూడా ముంచకండి. రైతుకు పొలానికి తల్లి తండ్రితో ఉన్నటువంటి బంధం కంటే విలువైనటువంటి మమకారమైనటువంటి బంధం ఉన్నది. ఆ బంధాన్ని శాశ్వతంగా తెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు యొక్క కుటిల ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అవునండి, అక్కడ సేకరించినటువంటి పొలాలలో ఇప్పటికి వస్తున్నటువంటి పరిశ్రమలలో ఇంకా ఆ పొలాలు మిగిలిపోయి ఉన్నాయండి. వాటిల్లోనే ఎక్కువ గొప్ప ఫ్యాక్టరీలు లేకపోతే పరిశ్రమలు రావడానికి కృషి చేయాలే తప్ప, లేదా నువ్వు రైతు దగ్గర పొలం తీసుకున్నప్పుడు 2013వ చట్టం ప్రకారము ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగం అందరి యొక్క అనుమతితో ఆ రైతుకి ఇచ్చేటువంటి కాంపన్సేషన్ మార్కెట్ విలువ కంటే 3 రెట్లు ఎక్కువ ఇచ్చి ఆ రైతును సంతృప్తిపరిచి తీసుకోవాలే తప్ప ల్యాండ్ పూలింగ్ పేరుతో 4,000 గజాల ఎకరాకు 800 గజాల పొలం ఇస్తాను అన్నట్టుగా కాంపన్సేషన్ ఇవ్వటం అన్నది చట్ట వ్యతిరేకమా కాదా? ప్రజా వ్యతిరేకమా కాదా? ప్రజాద్రోహమా కాదా? అలా ఇస్తే చంద్రబాబు గారి రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగదు. కాబట్టి ఉన్నటువంటి మార్కెట్ విలువ కంటే 3 రెట్లు ఎక్కువ ఇస్తే పొలాలకు ఆ తర్వాత అమ్ముకోవటానికి ఎక్కువ ధరకు వీలు లేదు. కాబట్టి ఈ రకంగా ల్యాండ్ పూలింగ్ పేరుతో ఈ పుల్లింగ్ ద్వారా భయోత్పాతాన్ని పోలీసులు రెవెన్యూ అధికారుల చేత భయపెట్టించి ఆ పొలాలను లాక్కునేటువంటి కార్యక్రమం చంద్రబాబు గారు చేస్తున్నారు. దీనికి మేము వ్యతిరేకం. అవునండి, మేము 2013వ చట్టం ప్రకారం, మీరు మర్చిపోతున్నారు నేను ఏం చెప్తున్నాను అన్నటువంటిది, అంటే వాళ్ళ యొక్క పొలానికి 25 వంతు డబ్బులిచ్చి భయపెట్టి పొలాలు తీసుకోవటమా, వాళ్ళ దగ్గర పొలం తీసుకుంటే వాళ్ళ అంగీకారంతో వాళ్లకు ఇష్టదాయకమైనటువంటి కాంపన్సేషన్ ప్రభుత్వం చట్టమే చేసి చెప్పినటువంటి దాని ప్రకారం ఇచ్చి తీసుకోవటమా? దీని మధ్యన ఎంత తేడా ఉంది అమ్మా? వ్యతిరేకత చాలా వస్తున్నది. డీజీపీ స్థాయి దగ్గర నుంచే బెదిరింపు కార్యక్రమాలు చేస్తే మీ పొలాలు పెరుక్కునేస్తాం, మీకు భవిష్యత్తు ఉండదు, మిమ్మల్ని జైళ్లల్లో వేస్తాం, మీరు ఇవ్వకపోయినా పెరుక్కుంటామనని పోలీస్ స్టేషన్లలోకి పిలిచి మధ్యస్థాలు చేసి భయపెడుతూ ఉంటే ప్రజలు భయపడకుండా ఏం చేస్తారు తల్లి? దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, వాళ్ళ తరపున పోరాడదలుచుకున్నాం.